ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకు చేసే పనులకి కూత్యంతైనా పొందుంటే బాగుండిద్దేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం చేయనన్నటువంటి భారీ అప్పులు కేవలం ఇన్ ద స్పాన్ ఆఫ్ 17 months ఇచ్చే వరల్డ్ రికార్డ్ అన్నట్టుగా చెప్పినట్టుగా చెప్పాల్సిన సందర్భం అనమాట. ఎందుకంటే దగ్గర దగ్గర 2,50,000 కోట్లు 17 నెలల్లో అప్పు చేయటం అంటే మామూలు విషయం కాదు. అటువంటి ఘనతను సాధించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంతగా ఐటీడీపీ అనే ఒక సోషల్ మీడియా నెట్వర్క్ని టీడీపీ పార్టీ ఆఫీస్లోనే పెట్టుకుని నడుపుతూ ఉన్న సందర్భం మనందరికీ తెలుసు. దానికి సంబంధించినటువంటి ఐటీడీపీ దానికి సంబంధించినటువంటి వాళ్ళు సీమరాజా అని ఒకడు, చేపల పులుసోడు ఒకడు, ఇంకోడు ఇష్టం వచ్చినట్టుగా కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తూనే ఉంటారు ఐటీడీపీ టీంలో, అదేవిధంగా ఆఫీస్లో అన్న విషయం అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు నాయుడుకి చాలా కోపం వచ్చిన విషయం ఏంటంటే సోషల్ మీడియా అంతా చాలా దారుణంగా తయారైంది. సోషల్ మీడియా కరకరలాడుతున్నారు. ఎందుకంటే గతంలో కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తాం, సోషల్ మీడియాని ఇది అన్నారు. సరే, కంట్రోల్ ఎలా చేస్తారో ఏంటో అని నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే మీడియాకి స్వేచ్ఛ ఉంటుంది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా అంటే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు మాటలు జనాలు వింటున్నారనే కదా. వాడు నిజం చెప్తేనే కదా ప్రజలు చూస్తారు. అబద్ధాలు చెప్తే ఎవరైనా చూస్తారా? మనకేమన్నా వాడు అబద్ధాలు చెప్తే వాడు అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మన దగ్గర ఏమన్నా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక 10 ఛానల్లోనే వాడు లింగులు ఇటుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు. అందులో 10,000 మందో 5,000 మందో 1000 మందో సబ్స్క్రైబర్లు ఉంటారు. వాళ్ళకి ఏదో వాడు చెప్పుకుంటూ వెళ్తుంటారు. అటువంటి వాళ్ళని చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత భయపడతాం వెనుక అసలు కారణం ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు. గతంలో ఒకసారి మాట్లాడుతూ కంపేర్ టు అన్ని సోషల్ మీడియాల కన్నా జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కొద్దిగా ముందున్నారని ఒకసారి, బాగా ఎక్కువైందని ఒకసారి మాట్లాడటం కూడా మనం చూసాం. అయితే మళ్ళీ అదే సోషల్ మీడియా దాటికి చంద్రబాబు నాయుడు గారు తట్టుకోలేకపోతున్నారు. ఐటీడీపీలో ఎంతమందిని రిక్రూట్ చేసుకుని ఎన్ని విధాలుగా ఏమేమి క్రియేట్ చేసినా కూడా అక్కడ పని అయితే అవటం లేదనేసి పాపం ఆయనకి చాలా బాధగా ఉంది. ఎందుకంటే బరితెగించి భూముల్ని ఎవడికి పడితే వాడికి ఇచ్చేస్తూ ఉంటే సోషల్ మీడియా వాళ్ళు ఊరుకోకుండా ఊపి దంపుతున్నారు. ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా దాని వెనక అసలు గుట్టుని ఏదో విధంగా బయటికి తీసుకొచ్చి మొహాన్ని ఇసిరి కొడుతున్నారు. ఏందా నువ్వు చేసేది అని. ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు పాపం ఎంత తప్పించుకు తిరుగుదాం అనుకున్నా కూడా కుదరట్లేదు. గతంలో అయితే ఆయనది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కటే ఎల్లో మీడియా ఉన్నప్పుడు ఆయన లడ్డు అంటే లడ్డు, గుడ్డు అంటే గుడ్డు, ఫుడ్ అంటే ఫుడ్, నడ్డి అంటే నడ్డి, ఏదంటే అది జరిగేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్టులు పెరిగిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ కుదరట్లేదు. ఒకవేళ ఏదన్నా మాట్లాడినా గతంలో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి పక్క నెట్టి నాడు నేడంటూ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తున్న విషయాలు కూడా వీళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఎంత కాదన్నా ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంటుంది, దాని వెనక సోషల్ మీడియా ఎంత బలంగా పనిచేస్తుంది అన్న విషయాలు వెళ్తాయి కాబట్టి. అయితే ఈయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు చూడండి ఏమున్నాయో సోషల్ మీడియా గురించి. తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాకి అదుపు లేకుండా పోయింది. ఏం చేద్దాం సార్, అదుపు రావాలంటే కొంచెం ముక్కు తాడేయాలి. ఎలా వేస్తారా ఏంటి? ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు. ఎంత కోపం! ప్రతి ఒక్కడు అంట ప్రతి ఒక్కడు. ఎస్ సార్, సోషల్గా ఉండేవాళ్ళు, సమాజంలో తిరిగేవారు, సొసైటీలో ఉండేవారు సోషల్ మీడియాని వాడుకుంటారు, పోస్టులు పెడతారు. మీరైనా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటూ ప్లేకార్డ్స్ పట్టుకున్నట్టు వీడియోలు క్రియేట్ చేసేది. ఒకసారి ఎంత సర్కాసిజం అంటే లోకేష్ గారు అనే వ్యక్తి ఒక మంత్రిగా ఉండి, విద్యాశాఖకు ఉండి, ఆ వ్యక్తికి ఎంత జ్ఞానవంతుడంటే ఎవడో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నటువంటి వీడియోని ఆయన ట్విట్టర్ వాల్ పైన పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కింద కూర్చొని ప్లేకార్డ్తో లేసినట్టుగా ఒక వీడియో జనరేట్ చేసి పెడితే దాన్ని ఆయన ఛానల్లో పెట్టి ఏమంటాడు, ఇలా చేయకండి అంటాడు. అలాగే క్రియేట్ చేయడం చాలా ఈజీ సార్. మీరు వాష్రూమ్కి వెళ్ళినట్టు కూడా క్రియేట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బాంబు పెట్టినట్టు కూడా క్రియేట్ చేసి, ఇదంతా ఏంటంటే వచ్చిన తర్వాత వెరీ ఈజీ థింగ్స్. దాన్ని మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్విట్టర్లో పెట్టి పోస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలీదా అలా చేయకూడదని? ఐటీడీపీ అంతా ఆడవాళ్ళపైన పడి బతుకుతూ వాళ్ళని వీళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తున్నప్పుడు తెలియదా?
అన్నీ తెలిసినా కూడా ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా ఉండాలి, బలవంతమైనటువంటి ప్రతిపక్ష సోషల్ మీడియా ఉండకూడదు అన్నది పాపం చంద్రబాబు నాయుడు గారి ప్రగాఢ దృఢ సంకల్పం అయి ఉంటుందని నా ఉద్దేశం. వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆడబిడ్డల పైన పోస్టులు పెట్టడం మామూలు కూడా కాదు. చాలా. మీ అబ్బాయి ఒక మాట అన్నాడు సార్, ఎవరు భారతిరెడ్డి వాళ్ళ కూతురా వాళ్ళ కూతురా ఎవరు అని అన్నాడు. దాన్ని ఏమంటారు సార్, నీ అమ్మ మొగుడా అని మీరు కూడా పెద్ద వయసులో ఉండి, నీ అమ్మమ్మ మొగుడా అని పెద్ద వయసులో ఉండి, నీ అమ్మమ్మ మొగుడా అని కూడా మీరు అన్నారు సార్. దాన్ని ఏమంటారు సార్? వ్యక్తిత్వ హననం అంటారా? దాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారా? మీ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భాడఖవ్ అన్న విషయం మీకు తెలీదా? మరి ఇవన్నీ విజయమ్మ గారు అందరికీ అమ్మ అయితే వైసీపీ వాళ్ళందరికీ, మరి వాళ్ళ తండ్రులు విజయమ్మకి ఏమవుతారు అని అడిగినటువంటి కుసంస్కారిని హోమ్ మినిస్టర్ చేసిన మిమ్మల్ని ఏమనాలి సార్? అంటే నాకు తెలియక అడుగుతున్నా. సోషల్ మీడియా ఉండటం వల్లే ఇవన్నీ ఇంత బయటకు వచ్చినాయి, అవునా కాదా? అయ్యొద్దు మీకు అవి బయటికి రాకూడదు, అంతేనా? సరే కానివ్వండి. చాలా భయంకరంగా నూకుడు ఫోటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది. కూడా మార్పుడవి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దాని పేరు కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అది మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ పిచ్చి వీడియోలు మాకు సంబంధం లేలే, కానీ ఆయన్ని ఎవడు ప్రమోట్ చేసినా అది దాన్ని చూసేవాడికి పిచ్చోడు అనాలి. కానీ రాజకీయంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ పథకాలని కరెక్ట్గా ప్రజలకు ఇవ్వకపోతే మాత్రం అడుగుతాం. ఎవడికి పడితే వాడికి ఆంధ్రప్రదేశ్ని దారాదత్తం చేసి విజయవాడలో ఆర్టీసీ ల్యాండ్ని ఆడెవడో లూలుగాడికి ఇచ్చేసి, ఆ తర్వాత వైజాగ్లో ఏదో భూమిని 2000 కోట్ల విలువ చేసే భూమిని లూలుకి ఇచ్చి, పేరు ప్రతిష్ట లేని ఉర్సా కష్టం లాంటి సోకాళ్ళ చెత్త కంపెనీలకి మళ్ళీ నిన్న కూడా ఇంకో కంపెనీకి ఇస్తున్నారు భూమి. అది కూడా పుట్టి 2025లో పుట్టిన కంపెనీకి 1700 కోట్లు ఉన్నాయంట. అలా ఉంటుంది. అది పూర్తి స్థాయిలో లూటి దగ్గర 99 ఎకరాలు ఇస్తూ ఉన్నారు వేరే కంపెనీకి. ఇలా చూసుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ను తాకట్టు పెట్టి బరితెగించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి సోకాల్డ్ రాజకీయ నాయకులకి జర్నలిస్టులుగా మేము ప్రశ్నించకపోతే ఎలా సార్? మాకేమో మీలాగా టీవీ ఛానల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలు లేవు, హెరిటేజ్ లాంటి కంపెనీలు లేవు, ఏమీ లేవు. ఈ న్యూస్ చెప్పుకొని బ్రతకాలి, మరి తప్పదు కదా. వాస్తవాలు ఉంటే ప్రజలు వింటారు, లేదంటే పక్కన పడేస్తారు. మీరేమో సోషల్ మీడియా మీద కన్నెర్ర చేస్తారు. మీరు కన్నెర్ర చేసినా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపించినా, చివరికి ఆ వయసులో మీరు ఎగిరిగి ఫుట్బాల్ అంతా అన్నా కూడా చచ్చినట్టు మేము ఈ వీడియోలు చేయాల్సిందే సార్. మా బెడ్ బెటర్ ఇది, అర్థమైందిగా. సో వాస్తవాల్ని చెప్పటం మా హక్కు, దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదన్నది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సోషల్ మీడియాని దయచేసి టచ్ చేయకుండా ఉంటేనే సేఫ్ ఎవ్రీవన్ అనేది నా అభిప్రాయం. ఏమంటారు మీరు? కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. పాపం చంద్రబాబు నాయుడు గారిని సైతం భయపడుతున్న సోషల్ మీడియాని హ్యాట్స్ ఆఫ్ చేస్తూ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.